వెల్కమ్ టు వైరల్ కామెడీ 3.0. కొంతమంది వయసు పెరిగినా సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమైనా అంటే హట్ అయిపోతుంటారు. ఎందుకు పుడతారో తెలియదు. సరే, అవన్నీ పక్కన పెడితే ఈరోజు మన ఓల్డ్ ఏజ్ డాన్సింగ్ స్టార్ దువ్వాడ అందుబాటులో ఉన్నాడు. చెప్పవయ్యా దువ్వాడ, ఏంటి ఈ మధ్య డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నావా? అదా ఫంక్షన్ లో ఏదో సరదాగా డాన్స్ వేశారు నా దువ్వెనతో. ఈ దారుణాలు చూసే కదండి మిమ్మల్ని అడిగేది. మీ వయసుకి మీరు చేసే ఇలాంటి దగులుబాజీ పనులకి అసలు బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. ఎంజాయ్ చేయడానికి వయసుతో పనేంటి? ఆ మాధురి పక్కన ఉంటే ఏమైనా చేస్తాను. 4 గోళ్ల మధ్య జరిగేవి దయచేసి తీసుకురాకండి. అయినా పెళ్ళై 2 ఆడపిల్లలు ఉండి వాళ్ళ ఉసురు పెట్టి ఇలా ఇంకో ఆడదాంతో కులుకుతూ సిగ్గు లేకుండా ఊళ్ళన్నీ తిరుగుతూ డాన్సులు వేస్తుంటే చూసే జనాలకి ఒళ్ళు మండిపోతుంది. అది మా పర్సనల్ లైఫ్, వేరే వాళ్ళకి అనవసరం కదా. మీరు చేసే పనులు అలా ఉన్నాయి. మరి స్వేచ్ఛ ఉంది కదా అని, చట్టాలు వెసులుబాటు కల్పించాయి కదా అని, మేజర్లు అయ్యాం కదా అని వంకలు పెట్టుకుని సమాజాన్ని మీలాంటి వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు కదండి. కొంచెమైనా ఆలోచన ఉండాలి కదండి. అసలు మా జంటను చూసి మీ అందరికీ కుళ్ళు, అందుకే ఇలా ఏడుస్తున్నారు మా మీద. నా లడ్డూలో ప్రోగ్రాం నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. మీ జంట సైలెంట్ గా ఉంటే మా అందరికీ మీ పెంట ఉండదు కదండి. ఏమన్నారు? కుళ్ళ మాక సమాజానికి కుళ్ళు అంటించి చెడగొడుతుంది మీరు కదండి. మీ వల్ల చాలా మంది చెడిపోయే అవకాశం ఉంది కదా అండి. మాది నిజమైన ప్రేమ, ఎవరేమనుకున్నా పర్వాలేదు. మీ పిల్లలు మీ ఇద్దరి వేషాలు చూస్తున్నప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించరా? మీ పిల్లల స్నేహితులు మీ పిల్లల్ని ఎగతాళి చేయరా? అసలు నీలాంటి వాడికి పెళ్లిళ్ళు ఎందుకు? ఇది ఒక బ్రతికేనా? చిచి అని జనాలు కాట్రి చూస్తున్నారు. మేం పద్ధతిగానే ఉంటున్నాం. నా మొదటి భార్య పిల్లలతో నాకు సంబంధం లేదు. వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు, నాకు నచ్చినట్లు నేను ఉంటా. సిగ్గులేని మనుషులు, సిగ్గులేని జన్మలు. ఏదో అప్సరసాని అందగత్తని భ్రమలో నువ్వు ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తున్నావు. పిల్లల్ని వదిలేసి తప్పు చేశావు. కనీసం ఇప్పుడైనా మీరు 10 మంది దృష్టిలో పడకుండా ఉంటే బాగుండేది. కానీ మీరు రెచ్చిపోతున్నారు కదండి. పోతారు, నాశనం అయిపోతారు. ఆడదాని ఉసురు తగిలితే మటాష్ ఎవడైనా సరే. మీరేదో మా ఇద్దరి ప్రేమ గురించి అడుగుతారేమో అని ఎంతో ఆశతో వచ్చా. నన్ను డిసప్పాయింట్ చేశారు, నేను హట్ అయ్యాను. ఇంకే వెళ్ళి నీ టక్కులాడితో రీల్స్ చేసుకుని, డాన్సులు వేసుకుని, వంటలు చేసుకుని తిని ఊళ్ళు ఊరేగు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏమైనా అంటే హట్ అయిపోతుంటారు. తగలబెట్టండి సార్ నా లడ్డూలో ప్రోగ్రాం. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి, ఆపేయండి ఇంతటితో. చిచి చిచి చిచి.